Hello everyone, welcome to my channel, The Smart English Academy. Yes, today let us discuss some correctional statements in English. Let's see them. Wrong statement and right statement. Let's see. I prefer tea than coffee. I prefer tea than coffee. యాక్చువల్లీ ప్రిఫర్ అనేటువంటి వెబ్ తర్వాత ఎప్పుడు కూడా టు అనేటువంటి ప్రిపోజిషన్ వాడబడుతుంది కాబట్టి దాన్ అనేది రాంగ్. సో ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ అనేది రైట్ స్టేట్మెంట్. ఓకే, అదేవిధంగా ప్రిఫర్తో పాటు రెఫర్ అనేటువంటి వెబ్ తర్వాత కూడా టు అనేటువంటి ప్రిపోజిషన్ వాడబడుతుంది. ఐ రెఫర్ టు హిమ్. ఐ రెఫర్ టు హిమ్ అనేటువంటిది కూడా రెఫర్ అనే తర్వాత కూడా టు అనేటువంటి ప్రిపోజిషన్ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ హీ ఈజ్ సీనియర్ దాన్ మీ. హీ ఈజ్ సీనియర్ దాన్ మీ. ఇక్కడ సీనియర్ అనేటువంటి వెబ్ నౌన్ తర్వాత ఎప్పుడు కూడా ఓకే టు అనేటువంటి ప్రిపోజిషన్ వాడబడుతుంది కాబట్టి ఇక్కడ ఈ సీనియర్ టు మీ అనేది రైట్ స్టేట్మెంట్. ఈ సీనియర్ దాన్ మీ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఈ సీనియర్ అనే కాకుండా జూనియర్ అనేటువంటి వర్డ్ తర్వాత కూడా టు అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. ఓకే, సీనియర్, జూనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్ అనేటువంటి వెర్బ్ నౌన్ ఫామ్ తర్వాత టు అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. సుపీరియర్, ఇన్ఫీరియర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ సుపీరియర్ టు మై ఫాదర్. హీ ఈజ్ సుపీరియర్ టు మై ఫాదర్. లేదా హీ ఈజ్ ఇన్ఫీరియర్ టు మై బ్రదర్ అంటే తక్కువని. ఓకే, హీ ఈజ్ ఇన్ఫీరియర్ టు మై బ్రదర్ అనేటువంటి ఈ 4 వర్డ్స్ తర్వాత నాన్ ఫార్మ్స్ తర్వాత ఇప్పుడు కూడా ఓకే టు అనేటువంటి ప్రిపోజిషన్ వాడబడుతుంది. నెక్స్ట్ రిటర్న్ బ్యాక్. సరే, హీ ఈజ్ మై కజిన్ బ్రదర్. హీ ఈజ్ మై కజిన్ బ్రదర్. యాక్చువల్లీ హీ ఈజ్ మై కజిన్ అంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఓకే ఆల్రెడీ మేల్ ఫీమేల్ ఇక్కడే సబ్జెక్ట్లో తెలిసిపోతుంది కాబట్టి మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా బ్రదర్ అనేటువంటి లేదంటే సిస్టర్ అనేటువంటి వర్డ్ నౌన్ వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి హీ ఈజ్ మై కజిన్ అనేది రైట్ స్టేట్మెంట్. హీ ఈజ్ మై కజిన్ లేదా షీ ఈజ్ మై కజిన్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ రిటర్న్ బ్యాక్ ద బుక్. రిటర్న్ బ్యాక్ ద బుక్ అలా కాకుండా సో రిటర్న్ అంటేనే ఇక్కడ రిటర్న్ అంటే తిరిగి ఇవ్వమని మళ్ళీ బ్యాక్ అనేటువంటి వర్డ్ వాడాల్సిన అవసరం లేదు కాబట్టి రిటర్న్ ద బుక్ అనేది రైట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ హీ ఈజ్ సఫరింగ్ విత్ ఫీవర్. హీ ఈజ్ సఫరింగ్ విత్ ఫీవర్. ఇక్కడ సఫరింగ్ అనేటువంటి వెర్బ్ తర్వాత ఎప్పుడు కూడా ఫ్రమ్ అనేటువంటి వెర్బ్ ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ వాడబడుతుంది కాబట్టి ఇక్కడ హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అనేది రైట్ స్టేట్మెంట్. ఓకే, ఈ సఫరింగ్ విత్ ఫీవర్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, దట్స్ ఓకే. So these are the correction of statements. I hope you understand. If you like it, please comment and share and subscribe my channel. Thank you.